కురుక్షేత్ర మహాయుద్ధం ముగిసింది. ఎటు చూసినా భయంకరమైన నిశ్శబ్దం, ఊహించని విషాదం. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విశ్లేషణలో మనం శ్రీమద్దేవి భాగవతంలోని 44వ కథ నుండి తీసుకున్న ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదే యుధిష్ఠిరుని పట్టాభిషేకం మరియు ధర్మరాజ్య ప్రారంభం. ఈరోజు మనం మాట్లాడుకోబోలేది కేవలం ఒక రాజు కథ కాదు సుమా, ఒక నాయకుడు తన లోపల జరుగుతున్న యుద్ధాన్ని ఎలా గెలిచాడు అన్నది. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథలోని అంతరార్థాన్ని నేరుగా విశ్లేషిద్దాం. అసలు విజయం కేవలం విషాదాన్నే మిగిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మహాభారత యుద్ధంలో పాండవులకు గెలుపైతే దక్కింది, కాని ఎక్కడో ఆనందం మాత్రం రాలేదు. ఒక రాకుమారుడు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు, కాని అతని మనస్సు ఆ గెలుపును ఆస్వాదించే స్థితిలో ఏమాత్రం లేదు. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన పరిస్థితి కదూ. ఇంత కష్టపడి సాధించిన విజయంలో అసలు ఆనందమెందుకు లేదు? ఆ యుద్ధభూమి నిశ్శబ్దం వెనుక ఉన్న ఆ బరువైన భావోద్వేగమేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే యుద్ధం గెలిచినందుకు ఉండాల్సిన సహజమైన ఆనందం, కాని మరోవైపు రక్తపాతంతో తడిసిన నీళ్లను చూసి కలుగుతున్న భయంకరమైన వాస్తవం. యుధిష్ఠిరుడు సరిగ్గా ఇదే సంఘర్షణలో చిక్కుకుపోయాడు. తన వల్లే కదా ఇంతమంది బంధువులు, మహాయోధులు ప్రాణాలు కోల్పోయాలని అతను తీవ్రంగా కుమిలిపోయాడు. ఇన్ని మరణాల తర్వాత నేనసలు ఎలా రాజ్యం పాలించగలను? రక్తంతో తడిసిన ఈ సింహాసనం నాకస్సలు అవసరం లేదు అని ఆ రాజ్యాన్ని స్వీకరించడానికతను పూర్తిగా నిరాకరించాడు. ఒక నాయకుడికి ఉండే నిజమైన మనస్సాక్షికి ఇది అద్భుతమైన నిదర్శనమని చెప్పొచ్చు. యుధిష్ఠిరుణ్ణి ఈ తీవ్రమైన బాధను చూసినప్పుడు సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడు ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తుచేస్తాడు. ఇది ఏదో వ్యక్తిగత కక్షతో చేసిన యుద్ధం కాదు, ధర్మరక్షణ కోసం జరిగిన యుద్ధం అని చాలా స్పష్టంగా చెబుతాడు. యుధిష్ఠిరుడి ఆలోచనా విధానాన్ని మార్చడానికి శ్రీకృష్ణుడు చేసిన గొప్ప ప్రయత్నమిది. ఆ మరణాలు కేవలం రాజ్యం కోసమో అధికారం కోసమో జరిగినవి కావని, సమాజంలో క్షీణించిన ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి జరిగిన ఒక అనివార్యమైన పోరాటం అని కృష్ణుడతనికి ధైర్యం చెప్పాడు. నిజమే, ఒక నాయకుడు తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకున్నప్పుడు ఇలాంటి ఒక బలమైన కారణం మాత్రమే అతన్ని మళ్లీ నిలబెట్టగలడు. కృష్ణుడి మాటలతో కొంత సాంత్వన పొందిన యుధిష్ఠిరుడు తన తదుపరి అడుగు కోసం ఒక గొప్ప మార్గదర్శినిని ఆశ్రయించాడు. అప్పటికే అంపశయ్యపై ఉన్న కురువృద్ధుడు భీష్ముని వద్దకు వెళ్లాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, నిజమైన జ్ఞానమనేది ఎప్పుడూ అనుభవమున్న వృద్ధుల నుంచే వస్తుంది. తన చివరి శ్వాస వరకు కూడా ఆ జ్ఞానాన్ని రాబోయే తరానికి పంచడానికి భీష్ముడు సిద్ధంగా ఉన్నాడు. యుధిష్ఠిరుడు అత్యంత వినయంగా ఆయన వద్దకు వెళ్లి ఒక రాజు యొక్క కర్తవ్యం గురించి ఉపదేశించమని కోరాడు. అప్పుడు ఒక నాయకుడికి ఉండాల్సిన అసలైన లక్షణాలను భీష్ముడు 5 ప్రధాన మూలస్తంభాలుగా విభజించాడు. అవేంటంటే సత్యం, కరుణ, న్యాయం, వినయం మరియు ప్రజాసేవ. ఏ కాలానికైనా, ఏ నాయకుడికైనా ఇవి చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడే నియమాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రాజ్యం నిలబడాలంటే కేవలం సైనిక బలం ఉంటే సరిపోదు. ఆ సమాజాన్ని నడిపించే వ్యక్తిలో ఈ 5 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ పురాతన జ్ఞానం నేటి సమాజానికి కూడా ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో కదా. అసలు అధికారమంటే ఏమిటి? దీనికి భీష్ముడు ఇచ్చిన నిర్వచనం మనల్ని మరింతగా ఆలోచింపజేస్తోంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, రాజ్యం అంటే ఇతరులపై అధికారం చెలాయించడం కాదు, అది ప్రజల పట్ల ఒక పరిపాలకుడు వహించాల్సిన బాధ్యత, చెయ్యాల్సిన సేవ. ఈ ఒక్క వాక్యం యుధిష్ఠిరుని ఆలోచనను పూర్తిగా మార్చేసింది. తను అధికారం కోసం ఆశపడుతున్నాను అని కుమిలిపోతున్న అతని మనస్సాక్షికి ఇదొక సేవ అనే స్పష్టత రాగానే ఆ భయంకరమైన బాధ నుండి మెల్లగా బయటపడ్డాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైన మార్పు. ఆ అద్భుతమైన బోధనలు విన్న తర్వాత యుధిష్ఠిరునిలో ఒక గొప్ప అంతర్గత పరివర్తన జరిగింది. తన కన్నీళ్లను, బంధువులను కోల్పోయిన విషాదాన్ని జయించి కేవలం ధర్మం కోసం సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధమయ్యాడు. ఇది ఏమాత్రం తన వ్యక్తిగత ఆనందం కోసం తీసుకున్న నిర్ణయం కాదు, సమాజ శ్రేయస్సు కోసం తీసుకున్న ఒక దృఢమైన అడుగు. ఒక విషాదంలో మునిగిపోయిన రాకుమారుడు బాధ్యతను స్వీకరించిన ఒక గొప్ప నాయకుడిగా మారిన అద్భుతమైన క్షణమిది. ఇప్పుడు ఆ చీకటి రోజుల నుండి బయటపడి హస్తినాపురంలో వెల్లివిరిసిన వెలుగును చూద్దాం. ద్రౌపది, పాండవులు మరియు ప్రజలందరూ చాలా సంతోషంగా హస్తినాపురానికి చేరుకున్నారు. నగరమంతా పూలతో అత్యంత అందంగా అలంకరించబడింది. ఎక్కడ విన్నా వేదమంత్రాల చప్పుళ్ళు మార్మోగుతున్నాయి.
యుధిష్ఠిరుడు సింహాసనంపై కూర్చోగానే ప్రజలందరూ ఆయన్ను ధర్మరాజు అని కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశారు. ఇన్నాళ్లు కల్లోలం, యుద్ధం తెచ్చిన భయం నుండి ఫైనల్గా ప్రజలకు విముక్తి లభించింది. ఈ కొత్త ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో నిర్మించబడింది. బాధ్యతలు ఎంత స్పష్టంగా విభజించబడ్డాయో ఇక్కడ మనం గమనించాలి. భీముడు రాజ్యరక్షణ బాధ్యతలు తీసుకోగా అర్జునుడు సైనిక వ్యవహారాలను చూసుకున్నాడు. అలాగే నకుల సహదేవులు రాజ్య పరిపాలనా వ్యవహారాలను తమ భుజాలపై వేసుకున్నారు. ఇక్కడ అందరూ ఒక టీంలాగా కలిసికట్టుగా పనిచేశారు. ఇది నిజమైన టీంవర్క్కి ఒక అద్భుతమైన నిదర్శనం. వారందరూ పాలకుల్లా కాకుండా ధర్మానికి సేవకులుగా మారడమే ఈ సరికొత్త పాలనలోని అసలైన గొప్పదనం. ఈ అద్భుతమైన పరిణామాలన్నీ చూసి అత్యంత సంతోషించిన వ్యక్తి ఎవరంటే అది ఖచ్చితంగా శ్రీకృష్ణుడే. ఎందుకంటే భూమిపై ధర్మాన్ని తిరిగి స్థాపించాలన్న ఆయన ప్రధాన లక్ష్యం ఇప్పుడు నెరవేరుతోంది. అన్యాయం అంతమై సత్యం మరియు న్యాయం మళ్లీ పైకి లేస్తున్న ఆ క్షణాన్ని కృష్ణుడు చాలా ఆనందంగా ఆస్వాదించాడు. తన కార్యం విజయవంతంగా పూర్తవుతోందని ఆయన గ్రహించాడు. ఆ పెద్ద కల్లోలం తర్వాత వచ్చే ప్రశాంతతను, లక్ష్యాన్ని చేరుకున్న తాలూకు గొప్ప సంతృప్తిని కృష్ణుడి ముఖంలో మనం స్పష్టంగా చూడవచ్చు. అధర్మం రాజ్యమేలినప్పుడు అది కేవలం స్వార్థాన్ని, విధ్వంసాన్ని మరియు మహాయుద్ధాన్ని మాత్రమే తీసుకువచ్చింది. కాని ఇప్పుడు ధర్మరాజు పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధర్మం తిరిగి శాంతిని, ప్రశాంతతను తీసుకొచ్చింది. ప్రజలు సురక్షితంగా, సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. సమాజంలో అన్యాయం బాగా తగ్గిపోయి సత్యం, న్యాయం పెరిగాయి. నిజమైన నాయకత్వం అనేది సమాజంలో ఎలాంటి పాజిటివ్ మార్పును తీసుకువస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఈ మొత్తం ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యం ఒకటుంది. నిజమైన నాయకులు అధికారం కోసం ఆశపడరు, వారు బాధ్యతను స్వీకరిస్తారు. యుధిష్ఠిరుడు తన వినయంతో దీన్ని నిరూపించాడు. అంత గొప్ప విజయం సాధించిన తర్వాత కూడా తన మనస్సాక్షిని ప్రశ్నించుకున్నాడు. తనలో ఎలాంటి అహంకారం లేకుండా ఆ సింహాసనాన్ని ఒక పవిత్రమైన విధిగా స్వీకరించాడు. నాయకత్వం వహించే ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన సూత్రమిది. నాయకత్వం అనేది కేవలం రాజులకే లేదా ఏదో పెద్ద పదవులకే పరిమితం కాదు. ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒక సంస్థను లేదా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా సరే ఈ సూత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. నాయకత్వం అంటే ఇతరులను భయపెట్టి అదుపులో ఉంచడం అస్సలు కాదు. ప్రేమతో, న్యాయంతో వారిని పైకి తీసుకురావడం, సేవాభావంతో కూడిన నాయకత్వం మాత్రమే ఎప్పటికీ నిలబడుతుంది అని ఈ మూలాధార కథ మనకు చాలా స్పష్టంగా, బలంగా చెబుతోంది. అలాగే ఈ చరిత్ర చెబుతున్న మరో గొప్ప సత్యం ఏమిటంటే, ఎంత తీవ్రమైన బాధ తర్వాతైనా సరే ఒక కొత్త ప్రారంభం ఖచ్చితంగా సాధ్యమే. కురుక్షేత్రం మిగిల్చిన ఆ ఘోరమైన శోకం నుండి కోలుకోవడం అసాధ్యమనిపించినా సరిగ్గా అక్కడినుంచే ఒక అద్భుతమైన ధర్మరాజ్య స్థాపన కూడా జరిగింది. జీవితంలో ఎదురయ్యే చీకటి సమయాలు, భయంకరమైన కష్టాల తర్వాత కూడా ఒక కొత్త ఆశ, సరికొత్త ఉద్దేశ్యం మనల్ని ముందుకు నడిపిస్తాయని ఈ ఘట్టం మనందరికీ రుజువుచేస్తోంది. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను తీసుకుందాం. నిజమైన అధికారం సేవలోనే ఉంటే నాయకత్వం ఎలా వహించాలి? ఈరోజు మనం విశ్లేషించిన కథ మొత్తం చెబుతున్నది ఇదే. అధికారమనేది తలపై పెట్టుకునే కిరీటంలోనో, కూర్చునే సింహాసనంలోనో లేదు. అది తోటివారి పట్ల మనం తీసుకునే బాధ్యతలో దాగి ఉంది. మనం ఉన్న చోట ఎలా సేవ చేస్తున్నామన్నదే మన నిజమైన నాయకత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ పవర్ఫుల్ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.